హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను రాష్ట్రపతి నిలయంకి వచ్చాను. ఇది వచ్చేసి బొల్లారం సికింద్రాబాద్లో ఉంది. ఇప్పుడు మీరు చూసేది ఆఫ్లైన్ టికెట్ కౌంటర్. మనకి టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఒక స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. సో మనకి ఇక్కడ వచ్చేసి టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మ్యాప్. టోటల్ 90 acresలో స్ప్రెడ్ అయి ఉంది రాష్ట్రపతి నిలయం. 36 acres వచ్చేసి మ్యాన్షరీ వరకు ఉంటుంది. అండ్ మిగతాదంతా గార్డెన్స్ అండ్ చెట్లతోని ఉంటుంది మాట. చూడండి, మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. చాలా బాగుంటుంది. నేను వెళ్ళింది ఎండాకాలమైనా సరే చెట్లు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతుంది నాలెడ్జ్ గ్యాలరీలోకి. సో ఇదేంటంటే నాలెడ్జ్ గ్యాలరీస్ ఏంటంటే మన ప్రీవియస్ ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళ అచీవ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ దీంట్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. తప్పకుండా చూడాల్సిందే. ఫస్ట్ మనకు ఒక కారు అండ్ ఇంకొకటి కార్ట్ కనిపిస్తుంది. సో ఇవేంటంటే మన ప్రీవియస్ ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేశారంట. ఇది వచ్చేసి రాష్ట్రపతి నిలయం ఇన్ న్యూఢిల్లీ, రాష్ట్రపతి భవన్, దాని రిప్లికా. చూడండి, మనకి టోటల్ ఇవి వచ్చేసి రూమ్స్ వచ్చేసి 9 ఉంటాయి. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా, అతనే మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మనకి ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మనకి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క రూమ్లో ఏమేమి ఉన్నాయో వాటి గురించి. ఓకే. అండ్ ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తను అడగవచ్చు, మనల్ని క్లారిఫై చేస్తారు. ఇక్కడ వచ్చేసి ద్రౌపది ముర్ము గారి స్టాచ్యూ ఉంది ఇక్కడ. అది ఇంకా వెనకాల మొత్తం అన్ని పిక్చర్స్ ఉన్నాయి, దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ మన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బుక్ రిప్లికా ఇది జస్ట్. అండ్ వెనకాల ఫొటోస్ అన్నీ వేరేవి. దీంట్లో మన నేషనల్ యాంబులం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీంట్లోనైతే పూరి జగన్నాథ్ ఫోటో అయితే కనిపిస్తుంది మీకు, చూసారు కదా. దీంట్లో అన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది లాస్ట్ గడి. నెక్స్ట్ ఇంకా ముందట అన్నీ కిచెన్కి సంబంధించినవి, హైదరాబాద్కి సంబంధించినవి. ఇది కార్ట్ షిమ్లాలో యూజ్ చేసినానంట. ఈ రూమ్లో కిచెన్ అన్నమాట. ఎక్కడ అంటే రాష్ట్రపతి భవన్లో ఉన్న కిచెన్కి యూటెన్సిల్స్ అవి. బ్యాంకెట్ హాల్, కిచెన్ యూటెన్సిల్స్ అండ్ డైనింగ్ హాల్ ఫోటో ఇది జస్ట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా హైదరాబాద్కి సంబంధించినవి కొన్ని ఫొటోస్ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కావాలంటే పాజ్ చేసుకొని చదువుకోవచ్చు కూడా మీరు. ఇక్కడ వస్తే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్కి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ప్రశాంతంగా తిరిగి ఒక వాకింగ్ లెక్క, లేదు అని అంటే మీరు నేచర్లో కొంచెం సేపు స్పెండ్ చేయడానికి కూడా ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది. రాష్ట్రపతి నిలయము ఎక్కడుందంటే బొల్లారంలో, సికింద్రాబాద్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇది రాక్ మీద పెయింటింగ్ వేశారు. మొత్తం మన ఇండియన్కి సంబంధించిన కల్చర్ థింగ్స్ అన్నీ. చాలా బాగుంది కదా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇట్లా రాక్ మీద కూడా ఆర్ట్ వేయొచ్చు అనేసి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి స్ట్రైట్ వెళ్తేనేమో రాష్ట్రపతి నిలయం కనిపిస్తుంది. ఇదేమో టాకింగ్ ట్రీ, ఇదేమో రాష్ట్రపతి నిలయము. పిక్చర్సే వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాను నేను ఇవి, నేను తీయలేవు ఇవి. ఎందుకంటే మనకి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. కానీ అవుట్ సైడ్ మనం ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ ఇన్సైడ్ అయితే ఫొటోస్ అయితే నాట్ అలౌడ్. ఇది ఇది దర్బార్ రూమ్, ఇది డైనింగ్ హాల్. ఇది బయట ఇక్కడ నుంచి వచ్చేస్తామన్నమాట మనం బయటికి. ఇదేమో కిచెన్ నుంచి డైరెక్ట్ డైనింగ్ హాల్కి రూట్ మాట. చీరియాల్ పెయింటింగ్ అంటారు దీన్ని. ఇక్కడ నన్ను ఫోటో వాళ్ళే తీశారు. ఇది ఫ్లాగ్ పోస్ట్, బాగుంది కదా. ఇది వచ్చేసి 2023 డిసెంబర్లో ఇనాగ్రేట్ చేశారు ద్రౌపది ముర్ము గారు. అండ్ ఇది వచ్చేసి ఇంకా గార్డెన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ గార్డెన్స్ చెప్పలేను, చాలా గార్డెన్స్ ఉన్నాయి. ఇది మేజ్ గార్డెన్. మేజ్ గార్డెన్ కూడా చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి నేను జస్ట్ వీడియోస్ తీసుకున్నాను. అప్పటికే నేను నడిచేసరికి చాలా అలసిపోయాను నేను. ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్, ఇది మేజ్ గార్డెన్. దాని చిల్డ్రన్ పార్క్ పక్కనే మేజ్ గార్డెన్ ఉంటుంది. అండ్ మనకి ఎక్కడ చూసినా కానీ ఆర్మీ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. అండ్ కొంచెం ముందుకు వెళ్తే హెర్బల్ గార్డెన్,
అండ్ ఇవన్నీ ఉంటాయి. స్టెప్ వెల్స్ కూడా ఉంటాయి. స్టెప్ వెల్స్ వచ్చేసి 3 ఉన్నాయన్నమాట మొత్తము. ఇక్కడ బుల్ని కూడా పెంచుతున్నారు, 2 బుల్స్ ఉన్నాయి. అండ్ నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసి ఇది ఒక స్టెప్ వెల్ మాట. చూడండి వాటర్ ఎలా పడుతున్నాయి. ఇది పాతకాలంలో ఉన్న స్టెప్ వెల్ ఎలా ఉంది అనేసి చూస్తున్నారు. జై హింద్ స్టెప్ వెల్ అంటారు. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారన్నమాట. ఇది ఇంకొక స్టెప్ వెల్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రీ అంట, వాళ్ళు వచ్చారు. కాకపోతే వాళ్ళు ఎండలో వచ్చారు అండ్ వాళ్ళకి కొంతమందికి అయితే స్లిప్పర్స్ కూడా లేవు. ఓఎంజీ అనిపించింది నాకైతే. కనిపిస్తున్నాయా మీకు? అండ్ చిల్డ్రన్స్కి కూడా చాలా బాగుంటుంది, చూయించవచ్చు, తిరగవచ్చు, ఓపిక ఉన్నంతసేపు తిరగవచ్చు అన్నమాట. ఇవన్నీ క్యాక్టస్కి సంబంధించిన ప్లాంట్స్. క్యాక్టస్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఎక్కడ చూసినా ఇది అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకటేమో నందీశ్వరుడు, శివుడు రాక్ మీద కార్వ్ చేశారు, చాలా బాగుంది. అండ్ పైనుంచి ఇట్లా వాటర్ ఫాల్ కూడా పడుతుంది. ఇదైతే వస్తామని చెప్పొచ్చు అది. అండ్ ఇది మొత్తం లోపట్నే ఉంటుంది అన్నమాట. అండ్ తిరగడమే ప్లేస్ చాలా ఎక్కువ ఉంది కన్స్ట్రక్షన్ వర్క్ అంటే. ఇవి ఇంకన్నీ ప్లాంట్స్. దీనికి గమ్ ఉందని చూపిస్తున్నాను నేను. ఈ ప్లాంట్కి ఇది గమ్ వచ్చింది. అండ్ నాకైతే తెలియదు, ఇవన్నీ ఇట్లా వీడియో అయితే తీసినాను, జస్ట్ వాటి నేమ్స్ కూడా. బట్ అయితే వీటి గురించి అయితే నాకు ఐడియా లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఏ బొటానికల్ స్టూడెంట్. సో ప్లాంట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. బటర్ఫ్లై గార్డెన్ ఇది. కొన్ని బటర్ఫ్లైసే కనిపించాయి నాకైతే. మొత్తం అన్ని బటర్ఫ్లైస్ అయితే ఎక్కువగా అనిపించలేదు. మేబీ నేను వెళ్ళిన టైం వచ్చేసి 1 నుంచి 2 మధ్యలో వెళ్ళానమాట. నేను బయటకు వచ్చేసరికి ఒక 4 అయ్యింది. అంటే 2 hours తిరుగుతూనే ఉన్నాను అసలు. ఇది ఇంకొకటి బాగుండే, చాలా బాగున్నాయి అసలు. ఇది వచ్చేసి నక్షత్ర ఒకటి ప్లాంట్స్ అనేసి కూడా ఉంది, అది అక్కడ కూడా వెళ్ళాను. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది లోపల, శ్రీ దుర్గా భవానీ టెంపుల్. వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని కూడా వెళ్ళాను. దాని ముందట ఇంకో స్టెప్ వెల్ కూడా ఉంది, చిన్నది బావి లాంటిది. లోపలికి వెళ్ళాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. జై భవానీ. యాక్చువల్లీ హైదరాబాద్లో ఫేమస్ ఎవరు దేవత అని అంటే మనకి దుర్గా భవానీ అమ్మవారే. మనకి ఎక్కడ చూసినా కానీ ఎక్కువ టెంపుల్స్ కనిపిస్తాయి, అమ్మవారి టెంపుల్స్ అయితే తెలంగాణ మొత్తంలో. దాంట్లో హైదరాబాద్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా ఇది వచ్చేసి నక్షత్ర గార్డెన్. నక్షత్ర గార్డెన్ వచ్చేసి టోటల్గా 1 acre అంటే అప్రాక్సిమేట్ 1 acre స్ప్రెడ్ అయి ఉంది. టోటల్ వచ్చేసి 52 ప్లాంట్స్ ఉన్నాయి. మనకి 9 ప్లానెట్స్, 9 ట్రీస్ ఉన్నాయి. ప్లస్ జోడియాక్ సైన్స్ వచ్చేసి 12, అంటే రాశులు వచ్చేసి 12 ప్లాంట్స్ ఉన్నాయి దానివి. నెక్స్ట్ వచ్చేసి నక్షత్రాలు 27 నక్షత్రాలకి 27 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. టోటల్ 52 ప్లాంట్స్ ఉన్నాయి మొత్తము. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. ఒక్కొక్క గ్రహానికి, రాశులకి, నక్షత్రాలకి వాటి చెట్లు, వాటి మొక్కలు అనేవి ఉన్నాయి. వాటి వల్ల లాభం అనేవి చేకూరుస్తాయి మనకి. ఏమేమి చెట్లు మనం ఇప్పుడు నేను తెలుసుకోబోతున్నాము. ఏంటంటే కేతు గ్రహానికి సంబంధించి దర్భ మొక్కలు, రాహు గ్రహానికి సంబంధించి గరిక మొక్కలు, శని గ్రహానికి సంబంధించి జమ్మి మొక్కలు, శుక్ర గ్రహానికి సంబంధించి మేడి మొక్కలు, గురు గ్రహానికి సంబంధించి రావి మొక్కలు, బుధు గ్రహానికి సంబంధించి ఉత్తరేణి మొక్కలు, కుజ గ్రహానికి సంబంధించి సండ్రా మొక్కలు, చంద్రగ్రహానికి సంబంధించి మోదుగ మొక్కలు, రవిగ్రహానికి సంబంధించి తెల్ల జిల్లేడు మొక్కలు. మేష రాశి వారికి ఇప్పుడు రాశులు అయితే 12 రాశుల దాంట్లో ఫస్ట్ రాశి మేషరాశికి ఉసిరి, వృషభ రాశికి నేరేడు, మిథున రాశికి అశోక చెట్టు, కర్కట రాశి వారికి రావి చెట్టు, సింహరాశి వారికి మర్రి పలస మొక్కలు, కన్యా రాశి వారికి మల్లె సజ్జ చెట్లు, తులారాశి వారికి అర్జున నాగే కేసరి మొక్కలు, వృశ్చిక రాశి వారికి తెల్ల బురుగు వృక్షాలు, ధనుసు రాశి వారికి తాడి చెట్టు, ద్రాక్ష, పనస,
మకర రాశి వారికి తెల్ల జిల్లెడు చెట్లు, కుంభరాశి వారికి కాడంబ వృక్షం, మామిడి చెట్లు, మీనరాశి వారికి మధుకం, ఇప్ప మొక్కలు. ఇప్పుడు నక్షత్రాలకు వస్తే 27 నక్షత్రాల దాంట్లో ఫస్ట్ నక్షత్రమైన అశ్విని నక్షత్రంకి జీడి మామిడి పెంచుకోవడం వల్ల ఏంటంటే చర్మకి సంబంధించిన సమస్యలు, స్కిన్ సమస్యలు కానీ ఉండకుండా ఉంటాయి. భరణి నక్షత్రం వారికి ఉసిరి చెట్లు పెంచుకోవడం వల్ల ఏంటంటే అంటే స్టమక్కి సంబంధించిన, జీర్ణ వ్యవస్థకి సంబంధించిన పైత్యము, పైల్స్ వంటి బాధలు ఉండేవి. కృతిక నక్షత్రం వారికి ఏంటంటే అత్తి, మేడి చెట్లను పెంచుకోవడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు నుంచి కొంచెం ఉపశమనం పొందుతారు. నెక్స్ట్ రోహిణి నక్షత్రం వారు ఏంటంటే నేరేడు చెట్టు పెంచుకోవడం, పూజించడం వల్ల షుగర్ వ్యాధి కానీ, నేత్రానికి సంబంధించిన ఐసైట్కి సంబంధించిన సమస్యలు కానీ రావు. మృగశిర నక్షత్రంకి వాళ్ళేమో మారేడు లేదా చంద్ర చెట్టుని పెంచుకోవడం, పూజించడం వల్ల గొంతుకి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ లాంటివి, ఆర్జీతి సమస్యలు నుండి బయటపడతారు. ఆరుద్ర నక్షత్రం వారేమో చింత చెట్టును పెంచుకోవడం వల్ల గొంతుకి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పునర్వస నక్షత్రం వారు ఏంటంటే వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచుకోవడం వల్ల ఊపిరితిత్తులు సంబంధాలు, వ్యాధులు, క్షయ, ఉబ్బసం వంటి నుంచి కొంచెం ఉపశమనం పొందుతారు. ఇంకా పుష్యమి నక్షత్రం వారేమో రావి లేదా పీపిలి చెట్టుని పెంచుకోవడం వల్ల నరాలకు సంబంధించిన బాధల నుంచి ఉపశమనం పొందుతారు. అశ్లేష నక్షత్రం వారేమో సంపంగి లేదా చెంపక వృక్షాన్ని పెంచుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. మకా నక్షత్రం వారేమో మర్రి చెట్టుని పూజించడం వల్ల ఎముకలకి సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే దాని నుంచి ఉపశమనం పొందుతారు. పుబ్బా నక్షత్రం వారు ఏంటంటే మోదుగ చెట్టుని పెంచుకోవడం, పూజించడం ద్వారా సంతానం లేని సమస్యల నుండి బయటపడతారు. ఉత్తర నక్షత్రం వారు ఏంటంటే జువ్వి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా హృదయకి సంబంధించిన వ్యాధుల నుండి బయటపడతారు. హస్త నక్షత్రం వారు ఏంటంటే సన్న జాజి కుంకుడు చెట్టును పెంచుకోవడం, పూజించడం వల్ల ఉదరకి సంబంధించిన బాధల నుండి ఉపశమనం పొందుతారు. చిత్తా నక్షత్రం వారు మారేడు లేదా తాళ చెట్టును పెంచుకోవడం వల్ల పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడతారు. స్వాతి నక్షత్రం వారేమో మద్ది చెట్టుని పెంచుకోవడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భ సంచి సమస్యల నుండి బయటపడగలరు. అలాగే ఉదర సంబంధించిన సమస్యలు కూడా దరిచేరవు. విశాఖ నక్షత్రం వారు వెలగ, మోగలి చెట్టును పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. జ్యేష్ఠ నక్షత్రం వారు విష్టి చెట్టుని పెంచడం వల్ల చేతులు, కాలు నొప్పులు, వాపులు ఏమైనా ఉంటే దాని నుంచి ఉపశమనం పొందుతారు. మూల నక్షత్రం వారు వేగి చెట్టుని పెంచడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ లేదా అశోక చెట్లు పెంచడం ద్వారా కీళ్ళ నొప్పులు, వాపు నొప్పులు నుంచి, జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు. శ్రావణ నక్షత్రం వారు జిల్లేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యల నుండి బయటపడతారు. ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా మెదడుకి సంబంధించిన సమస్యలు రావు. శతభీషం నక్షత్రం వారు కడిమి చెట్టుని లేదా అరటి చెట్టుని పెంచడం ద్వారా శరీర పెరుగుదలకి సంబంధించిన మోకాలకు సంబంధించిన వ్యాధులు నుండి బయటపడతారు. పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచడం ద్వారా కండరాలు, పీకలకి సంబంధించిన సమస్యలు రావు. ఉత్తరాభద్ర నక్షత్రం వారు వేప చెట్టుని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధల
కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. లాస్ట్ది రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టుని పెంచడం పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఒక్కొక్క చెట్టు ఆక్సిజన్ అనేది ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది అనేసి నేను చెప్పాను కదా. సో ఏంటంటే మెయిన్గా నేను రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడికి రాష్ట్రపతి నిలయంకి నేను ఈ చెట్లను చూడడానికి వచ్చాను. అండ్ వీటి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అనేవి హైలో ఉంటాయి కాబట్టి వీటిని సంవత్సరంలో ఒక్కసారైనా తీసుకోవాలి కదా ఇంత మంచి ఆక్సిజన్ని అని చెప్పేసి వచ్చాను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అసలు పొల్యూషన్ ఉండదు, ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. అన్ని చెట్లు, అది కూడా మంచి మంచి చెట్లు ఉంటాయి కాబట్టి నేను రావడం జరిగింది. మెయిన్గా ఈ చెట్ల పర్పస్లోనే వచ్చాను నేనైతే. అందుకే మీకు ఇవన్నీ ప్రతి ఒక్క చెట్టుది కూడా మీకు నేను చూపించడం జరిగింది. ఇప్పుడు నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ వచ్చేసి గోవాకి కేరళకి సంబంధించిన వ్లాగ్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నేను అందుకోసమే ఎడిటింగ్ వల్ల నేను కొంచెం లేట్ అయ్యింది. నెక్స్ట్ అన్నీ ఇంకా డే బై డే కానీ పెట్టేస్తూ ఉంటాను వ్లాగ్స్ అనేవి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.